నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం రెగ్యులర్గా. రాసులు, రత్నాలకి సంబంధించి ఏ రాశి వారు ఏ రత్నం ధరిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి అన్న విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆర్పి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా ఎన్నో విషయాలు, ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తున్నా నాకు కూడా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాను ఇంట్రెస్టింగ్గా. సో ఈ రత్నాలకి సంబంధించి ధనుస్సు రాశి వారు ఎలాంటి రత్నాన్ని ధరించాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో ధనుస్సు రాశి అవును, వాళ్ళు షార్ట్ గా ఉంటారు. సో ధనుసు రాశి వారు ముక్కుసూటిగా ఉంటారేమో, మేబీ, అంటే సింబల్ గా నేను చెప్తున్నాను, నిజానికి తెలియదు. ముక్కుసూటిగానే ఉంటారు అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం చూసామంటే దీంట్లో మహానక్షత్రాలు ఉంటాయి అన్నమాట. పూర్వాషాఢ ఉంటుంది, ఉత్తరాషాఢ ఉంటుంది. పూర్వాషాఢ ఏంటంటే మూల కూడా ఇందులోనే ఉంటుంది. పూర్వాషాఢ మామూలుగా మనం చెప్పుకునేది ఏంటంటే చదువుకి ఎక్కువ ప్రతిదీ, నాలెడ్జ్ అంటాం. చదువు అని చెప్పాను నేను. చదువు అనేది స్టడీయే. స్టడీ అనేది డిఫరెంట్, నాలెడ్జ్ అనేది మనం అప్లై చేసినప్పుడే మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. అది మంచి మంచి నక్షత్రాలు, చాలా మంచి ఒక రాశి అని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో అధిపతి ఏంటంటే మనకు గురువుడు అయ్యాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది వేరే గ్రహాలు, ఇప్పుడేమో గురు గ్రహం గురించి మాట్లాడుకోవాలి. గురు మనకి తెలుసు, దేవతలకి గురు అంటే మోస్ట్ బెనిఫిక్ ప్లానెట్. అంతే చల్లని చూపు ఉందంటే గురు గ్రహం చల్లని చూపు ఉంటే అందులో ఆర్ట్స్ కానీ లేకపోతే మనకి స్టడీస్ కానీ నాలెడ్జ్ కానీ గురు అనుగ్రహమే ఉండాలి మనకి. అందులో మన సాంప్రదాయంలో ఎప్పుడు గురు శిష్య పరంపర చెప్పుకుంటాం. ఎక్కువ గురువు దగ్గర నుంచే మనం తెచ్చుకుంటాం. తల్లిదండ్రుల తర్వాత మన గురువే చెప్పుకుంటాం మనం. అంటే అంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే ప్రీతి ఉంటుంది వాళ్ళకి. మనకి కావాలి అన్న ఒక ధ్యాస ఉంటుంది. ధ్యాస ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలా చేస్తారు కూడా, వాళ్ళ లైఫ్ టైంలో చేసుకుంటారు కూడాను, చదువుకుంటారు కూడా. అందులో ఏంటంటే మన గురుగ్రహానికి ఏం చెప్పుకోవాలంటే అసలు బ్యాడ్ క్యారెక్టర్స్ ఏం చెప్పలేం. అంతే కదా. గురు అన్నప్పటికీ మనకి ఒక ఏంటంటే అందులో ఉన్నతమైన స్థితి అని, అందులో ఏముంటాయి బ్యాడ్ క్వాలిటీస్ అసలు చెప్పలేవు అనమాట. అలాంటి ఒక రాశి అనమాట ఇది. అందుకని మనుషులకు ఉండవా, ఉంటాయి, తప్పదు కదా. అన్ని బ్యాడ్ గుడ్ కలయికే కదా అంతాను. సో మనం ఏంటంటే పరిస్థితిని బట్టి మనం కూడా మారుతూ ఉంటాం కదా. అందుకనే ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్ ఇవన్నీ చెప్పుకునేది దాని గురించి. చెప్పండి మేడం. అయితే ఈ ధనుసు రాశి వారికి ఏ రత్నం మెయిన్, అది మెయిన్ ఏంటంటే అందుకనే దానికే వస్తున్నాను నేను. ఇప్పుడు రెండు ఉన్నాయి దీంట్లో. మనం పుష్యరాగం చెప్పుకుంటాం మనం. పుష్యరాగం చెప్పిన దాంట్లో కనక పుష్యరాగం చెప్తాం, విచ్ ఇస్ టోపాజ్, విచ్ ఇస్ గోల్డ్ ఇన్ కలర్, అంటే లైట్ ఎల్లోయిష్ కలర్. ఇంకోటి పుష్యరాగం వైట్ ఇన్ కలర్ ఉంటుంది అనమాట. ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్. అగైన్ జాతకం పరిశీలించుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. ఎందుకు ఇది తెలియాలి అంటే చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ నుంచి మనం ఇప్పుడే కోలుకునే వాళ్ళు ఉంటారు. చాలా మందికి ఏంటంటే సెన్సిటివ్ ఉండొచ్చు కూడా హెల్త్. కొన్ని నక్షత్రాలకి చెప్పుకుంటూ ఉంటాం అనమాట అలా ఉంటుంది అని. సో నాట్ ఓన్లీ నక్షత్రాలు, వాళ్ళ పీరియడ్ కూడా చూసినప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే పుష్యరాగం చెప్తాము, వైట్ కలరు. ఇప్పుడు డబ్బు కావాలి, నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నేను బాగా నా బిజినెస్లో పైకి రావాలి అండ్ చదువులో నాలెడ్జ్లో గెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం కనక పుష్యరాగం చెప్తాం అనమాట ఎక్కువ. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఏంటంటే జాతకం బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇస్తాం. ఇప్పుడు ఒకళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అంటే ఒక సొల్యూషన్ గురించే. సొల్యూషన్ ఎలా వస్తుంది? వాళ్ళ క్వశ్చన్ బట్టి, వాళ్ళ డిజైర్స్ బట్టి, వాళ్ళ కోరికల్ని బట్టి వస్తుంది. సో అన్ని జాతకంలోనే చూసి చెప్పాలి. మన 12 చక్రాల్లోనే చూసి చెప్పాలి కదా. రాశి చక్రంలోనే చూసి చెప్పాలి. నక్షత్రం, రాశి, మళ్ళా కొన్ని చూసుకుని ఏంటంటే గోచారం చూస్తాము, ఇవన్నీ చూసుకుని చెప్తాం కనుక అదొకసారి పరిశీలించుకుంటే మనం కరెక్ట్ నిర్ణయానికి రావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వేల్కి రైట్ హ్యాండే చెప్తాం, ఈ వేల్కి 4 ఫింగర్ అంటాము, దానికి చెప్తాం. ఇది ఎప్పుడు పసిడిలోనే చెప్తాం అనమాట. మీ వేలికి ఉంది కూడా అదే కదా. అదే కనకపుష్యరాగం. కనకపుష్యరాగం ఏంటంటే ఇప్పుడు ఇది చెడు ఏం చేయదు. ఎందుకంటే గురువు ఇందాక నేను చెప్పినట్టు బెస్ట్ బెనిఫిక్, ఆయన బ్లెస్సింగ్ ఉంటే ఇంకేం అంటే నెగటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెగటివ్ మనం చాలా తక్కువ చెప్పుకోవాలి, చెప్పలేము అసలు యాక్చువల్గాను. సో ఇది వేసుకున్న ప్రాబ్లం ఉండదు, వేసుకోపోయినా ప్రాబ్లం ఉండదు అనమాట అంతా. కానీ ఒకసారి పరిశీలించుకుని వేసుకోవడం బెటర్. నేను రీసెంట్గా ఒకళ్ళది చూసాను, వాళ్ళది ఇలాగే కనక పుష్యరాగం ఎవరో ఇచ్చారంట, లోపల అంతా ఘాట్లే ఉన్నాయి. ఆయనకి తెలియక వాళ్ళ మీద నమ్మకం మీద తీసుకున్నారు. సో ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయి.
ఎవరో చెప్పారు మనం తీసుకున్నాం, అందుకనే నేను స్పెసిఫిక్ గా జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అంటాం. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ అనేది తెలుస్తుంది. మనకి ఇది క్లారిటీ స్టడీ అదే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరుతారు. తప్పగా చేయాలి, ఎందుకంటే క్లారిటీ మూలనే ఆ రేస్ మనకి మన స్కిన్ మీద పడుతుంది. సో ఆ క్లారిటీ ఉండాలి కదా మరి. సో అందుకనే కట్ కూడా ఏంటంటే కొంతమంది స్క్వేర్ తీసుకుంటారు, రెక్టాంగిల్ తీసుకుంటారు, ఓవల్ తీసుకుంటారు, రౌండ్ తీసుకుంటారు. మన వేలికి సూట్ అయ్యేది మనం చెప్తాం. అది కూడాను ఎక్కువ ఫస్ట్ డే, ఎక్కువ రైట్ హ్యాండే. అది కూడా మనం చూసిన తర్వాత, ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ బెనిఫిక్ అండ్ మాలిఫిక్ అంటే ప్లస్ మైనసెస్ ఉంటాయి అన్నమాట. అది గురుగ్రహానికి ఏ గ్రహానికైనా వర్తిస్తుంది. అవన్నీ చూసుకున్న తర్వాత మనం నిర్ణయానికి వచ్చి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చాలా మందికి ఏంటంటే కామన్ గా ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏంటంటే పై వాళ్ళతోటి ప్రాబ్లమ్స్, అంటే మనకి టీమ్ లీడర్ ఉన్నారు, లేకపోతే మన పైన మేనేజర్ ఉన్నారు, లేకపోతే సూపర్ బాస్ ఉన్నాడు, సూపర్ బాస్ కి బాస్ ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వేలెడతారు. వేలెట్టడం అంటే అదే ప్రాబ్లం ఇవ్వడం అనుకుందాం, క్రియేట్ చేస్తారు. ఇలాంటివన్నీ రాకుండా స్మూత్ గా ఉండాలి అన్నప్పుడు కూడా మనం అలాగే ఇస్తాం. అంటే ప్రమోషన్స్ కి లేకపోతే ఉద్యోగ రీత్యా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే.